హాయ్ అండి అందరికీ. నేనిప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకున్నానో నా స్టైల్‌లో నేనైతే చూపించబోతున్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసుకోండి. లేకపోతే లేదు. అలాగే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాం. ముందైతే మసాలా పేస్ట్ అయితే పట్టుకుందామండి. మిక్సింగ్ జార్ తీసుకొని అల్లం వేసుకున్నాను. పొట్టు తీయకుండానే శుభ్రంగా కడుక్కొని వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొంచెం చెక్క, లవంగ, ఇలాచి, అలాగే కొన్ని ధనియాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ అయితే అయిందండి. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చూసారు కదా, పేస్ట్ ఇలా వస్తే సరిపోతుంది. నేను ఇంత మసాలా వేయనండి, మామూలుగా మీకు చూపించడం కోసం అయితే వీడియో తీశాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు కూడా చూద్దాము. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు, అలాగే శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్న చికెను, పసుపు, కారం, సాల్టు. ఇప్పుడు మీకు చూపించాను కదా మసాలా, ఇంత క్వాంటిటీ మాత్రమే నేను కర్రీకి అయితే వేస్తానండి. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము రండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలండి. మధ్య మధ్యలో వేయించుకుంటా అయితే ఉండాలి. మూత పెట్టి మగ్గిస్తానండి నేను, ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గుతాయి. చూసారు కదా, లైట్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేట్ అయితే పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే చికెన్లో చాలా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా పోయే వరకు అయితే చికెన్ వేయించుకోవాలి. చూసారు కదా ఎన్ని వాటర్ అయితే వచ్చాయో. మొత్తం వాటర్ పోయే వరకు అయితే వేయించుకుంటామండి మేమైతే. అలా వేయించకపోతే నీచు వాసనలాగా వస్తుంది. అందుకే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించడం వల్ల కర్రీ అయితే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నీచు వాసన కూడా ఏమీ రాదు. చూసారు కదా, చికెన్ అయితే వేగిపోయినట్లే. ఇప్పుడు మసాలా పేస్ట్ ఉంది కదండి చూపించింది, అది కొంచెం వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఉంటుందండి, పెద్ద స్పూను. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి అయితే బాగా వేయించుకుందామండి. ఏదైనా ఎంత వేస్తే అంత టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. అది కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసి ఇది కూడా వేయించుకుందాము. నేను ఏ కర్రీలో అయినా వేయించడం ఇంకా అలవాటు అయిపోయిందండి. నాకు అలా వేయించితేనే కర్రీ నచ్చుతుంది, కర్రీ కూడా బాగుంటుంది. వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ అయితే పోసుకుందాము. కొంచెమే వాటర్ అయితే పోసుకోవాలండి, ఎక్కువ వేసేస్తే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, బాగోవు. వాటర్ పోసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. నా కర్రీ అయితే ఇంతేనండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో అయితే చేసుకుంటాం కదా. నా కర్రీ అయితే ఇంతే అన్నమాట. మేమైతే నీళ్ళలాగా అయితే వండుకోమండి కర్రీ. మొత్తం ఈ వాటర్ అంతా పోయే వరకు, కర్రీ దగ్గరికి అయిపోయే వరకే వండుకుంటాము. ఏ కర్రీ అయినా అంతే, మొత్తం ఉడికే వరకు అయితే ఉడికించుకుందాం అన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే ఒకసారి అయితే ట్రై చేయండి. నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మేము ఇలా దగ్గరికి వండుకుంటాం ఏ కర్రీ చేసుకున్నా, బాగుంటుంది. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.